హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇడ్లీలతో అండి. మిగిలిపోయిన ఇడ్లీలు ఏం చేయాలనుకుంటున్నారా? ఇడ్లీ తిన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, వాళ్ళ కోసమేనండి ఈ రెసిపీ. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ శైల్సం బ్లాగ్స్. నేను మీ లక్ష్మిని. ఇలా ఇడ్లీలతో పీసెస్లో కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్లో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని శనగపిండి 1/2 కప్, బియ్యపిండి 1 స్పూన్, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్తో లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా బ్యాటర్ రెడీ చేసుకోవాలి లంప్స్ లేకుండా. ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలండి పీసెస్. నాకు అలవాటు కాబట్టి వేస్తాను ఫ్రెండ్స్. ఒక్కోసారి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్యాల్తీ బాంబులు వెళ్ళినట్టు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి బిగినర్స్. ఫ్రై అయిపోయాయి, తీసేసుకున్నాం ప్లేట్లోకి. ఓకే ఫ్రెండ్స్, ఇందాక పీసెస్గా వేసాం కదా, చూసారు. అది లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటుంది. ఇది పిండిలో మొత్తం ఇడ్లీలు స్మాష్ చేసి కలిపేసాను. ఇవి వేస్తున్నాను. ఇవి ఏంటంటే క్రిస్పీగా వస్తాయండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటాయండి. టేస్ట్ మాత్రం క్రిస్పీగా. టమాటో సాస్తో కానీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి ఇలా బాగా ఉపయోగపడతాయి.
త్వరగా చేసేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఏం చేయాలో అర్థం కానప్పుడు చాలా ఈజీగా అయిపోతాయండి. టమాటా సాస్తో లేదా పెద్దవాళ్ళు మనం కొంచెం స్పైసీగా కావాలంటే పెరి పెరి మసాలా, చాట్ మసాలాతో సర్వ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, రెడీ. టమాటా కెచప్తో సర్వ్ చేశాను. చాలా బాగుంటాయండి ఇవి, చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.